Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతిపై ఇదే నిర్ణయం. మరోసారి రాజధాని అమరావతి అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మరి ముఖ్యంగా తాజాగా 45,000 ఎకరాలను సమీకరణ పద్ధతిలో CRDAకి తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. నిజానికి రాజధానిలో మొన్నటి వరకు టీడీపీకి సానుకూలత ఉండింది. ఎప్పుడైతే 45,000 ఎకరాలను సమీకరించాలని నిర్ణయించినప్పటి నుంచి ఆ ప్రాంత వాసులలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతకాలం రాజధాని విషయంలో టీడీపీకి అండగా నిలిచిన వాళ్లంతా ఇప్పుడు చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తీసుకున్న 33,000 ఎకరాల భూమి అభివృద్ధికే దిక్కులేదని కొత్తగా 45,000 తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే వైఎస్ జగన్ వస్తే రాజధానిని మళ్లీ ఏదో చేస్తారనే భయంతో లబ్ధి పొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందనే చర్చ జరుగుతోంది. గతంలో 3 రాజధానుల కాన్సెప్ట్ను తీసుకొచ్చి వైసీపీ అనవసరంగా బద్నామైంది. వైసీపీ ఓటమిలో ఇది కూడా ఒక కారణం. అయితే ఎన్నికలలో ఓడిపోతే తప్ప రాజధాని విషయంలో వైసీపీకి జ్ఞానోదయం కాలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అనే చర్చ జరుగుతోంది. ఇకపై వైసీపీ రాజధాని విషయంలో జోక్యం చేసుకుని చేయి కాల్చుకోదనేది వాస్తవం. కానీ ఇటీవల వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏదో 1,500 ఎకరాలలో పరిపాలనా భవనాలు, ఇతరత్రా కార్యాలయాలు పెడితే సరిపోతుందని స్పష్టం చేశారు. వైసీపీ ముఖ్య నాయకులు ఆఫ్ ది రికార్డుగా రాజధానిపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచన ఉంది. నాగార్జున యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితరాలు ఉన్నాయి. అలాగే హైవేకు 2 వైపులా రాజధాని పేరుతో అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు సంపూర్ణంగా న్యాయం చేయొచ్చనేది జగన్ ఆలోచనగా వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఎకరా భూమి తీసుకుంటే అందులో 25 నుండి 30% భూమిని అభివృద్ధి చేసి ఇస్తున్నారు. కానీ జగన్ ఆలోచన మాత్రం రైతులకు లేదా భూ యజమానులకు పూర్తి స్థాయిలో లబ్ధి కలిగేలా రాజధానిని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. భూమి తీసుకోకుండానే అభివృద్ధి చేసి 100% యజమానులు ఆర్థికంగా సొమ్ము చేసుకునే అవకాశాన్ని కల్పించాలనేది జగన్ ఆలోచనగా వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. అలాగే మంగళగిరి పూర్తి స్థాయిలో రాజధాని నగరంగా చేయనున్నారు. జగన్ అధికారంలోకి వస్తే గుంటూరు, విజయవాడ, మంగళగిరి నగరాలను కలిపి ఒకేసారి 40 లక్షల మంది జనాభాతో ప్రారంభించినట్టు అవుతుందని వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. అలాగే చిలకలూరిపేట, తెనాలి తదితర నియోజకవర్గాలకు రాజధాని గ్లామర్ వస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే ఇప్పుడు అభివృద్ధి అవుతున్న అమరావతి కూడా హైవే విస్తరణతో కనెక్టివిటీ ఏర్పడుతుందని, తద్వారా వాళ్లకు కూడా ప్రయోజనం కలుగుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. గతంలో రాజధాని పేరుతో తీవ్ర నష్టం చేశాననే చెడ్డ పేరు వచ్చిందని, దానిని పోగొట్టుకోవడానికి జగన్ రానున్న రోజులలో అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.